ఫ్రెండ్స్ ఈరోజొచ్చేసి నేమ్‌తోన మంచి ఫోటో ఎడిటింగ్ రెడీ చేశాను. చూడ్డానికొచ్చేసి బెస్ట్ లుక్ అయితే ఉంటది. ఖాళీ 5 మినిట్స్‌లో అయితే మీరు ఇలాంటి ఫోటో ఎడిటింగ్ రెడీ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి ఇలాంటి ఫోటో ఎడిటింగ్ మీరు రెడీ చేసుకోండి. ఓకేనా? మన దగ్గర ఇప్పుడొచ్చేసి పిక్సెల్ ల్యాబ్ యాప్ అయితే ఉండాలి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే ప్లే స్టోర్‌లో ఉంటది. అక్కడ వెళ్లి మీరైతే డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడొచ్చేసి మీరైతే పిక్సెల్ ల్యాబ్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఓకేనా? చూడండి మనకు ఓపెన్ చేసుకుంటే ఇలాగైతే ఉంటుంది. చూడండి ఇక్కడ న్యూ టెస్ట్ అనేది ఉంటుంది. దీన్నయితే అలాగనే పెట్టేసుకోండి. ఓకేనా? కింద వచ్చేసి మనకైతే 5 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్ ఇప్పుడొచ్చేసి మీరైతే కింద ఫోర్త్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత కొద్దిగా సైడ్‌కనండి. కొద్దిగా సైడ్‌కన్న తర్వాత కింద ఫోటో ఆప్షన్ అయితే ఉంటుంది. మీరొచ్చేసి దీంట్లోకెళ్ళండి. ఓకేనా? దీంట్లోకెళ్ళిన తర్వాత బ్యాక్‌గ్రౌండ్ ఫోటో యాడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ఫోటో వచ్చేసి మీరు ఎలాగా యాడ్ చేసుకోవాలనో నేనొచ్చేసి వీడియో లాస్ట్‌లో అయితే చెప్తాను. ఈ బ్యాక్‌గ్రౌండ్ ఫోటోస్ గానీ, ఈ వీడియోకి సంబంధించినవన్నీ ప్రతి ఒక్కటి ఎలాగ డౌన్‌లోడ్ చేసుకోవాలో నేను వీడియో లాస్ట్‌లో చెప్తాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఓకేనా? ఇలాగ బ్యాక్‌గ్రౌండ్ ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత కింద రైట్ పైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? ట్యాప్ ఇస్తే చూడండి మనకైతే బ్యాక్‌గ్రౌండ్ ఫోటో అయితే యాడ్ అయిపోయింది. ఇప్పుడొచ్చేసి మనమైతే ముందుకొచ్చేసేయండి. ఓకేనా? ముందుకు రండి. ముందుకొచ్చేసిన తర్వాత కింద సెకండ్ ఆప్షన్‌లోకెళ్ళండి. సెకండ్ ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత కింద ఎడిట్ ఆప్షన్ అయితే ఉంటుంది. మీరొచ్చేసి ఇప్పుడు దీంట్లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత చూడండి ఇక్కడైతే మనకైతే న్యూ టెస్ట్ అనేది ఉంటుంది. ఇది మొత్తం మీరైతే డిలీట్ అయితే చేసుకోండి. ఓకేనా? డిలీట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడొచ్చేసి మీ నేమ్ అయితే టైప్ ఇయ్యండి. ఓకేనా? మీ నేమ్ అయితే టైప్ అయితే చేసుకోండి. నేనైతే ఎగ్జాంపుల్‌గా ఇట్లా అయితే మీకు చూపియడానికైతే ఒక నేమ్ అయితే సెలెక్ట్ అయితే చేశాను. ఓకేనా? ఇలాగ మీ నేమ్ టైప్ చేసుకున్న తర్వాత పైన ఓకే పైన ట్యాప్ ఇవ్వండి. ఓకే పైన ట్యాప్ ఇస్తే చూడండి మనకొచ్చేసి టెక్స్ట్ అయితే ఇలాగైతే వస్తుంది. ఈ టెక్స్ట్‌నైతే ఇలాగ కొద్దిగా పెద్దగా చేసుకోండి. కొద్దిగా పెద్దగా చేసుకున్న తర్వాత ఇలాగ కొద్దిగా సైడ్‌కనండి. ఓకేనా? కొద్దిగా సైడ్‌కన్న తర్వాత కింద పెండింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడొచ్చేసి మీరైతే దీంట్లోకైతే వెళ్ళండి. దీంట్లోకెళ్ళిన తర్వాత ఈ రెండొచ్చేసి మనకైతే 0, 0 అయితే ఉంటాయి. ఈ రెండొచ్చేసి 25, 25 లేదా 30, 30 పెట్టేసుకోండి. ఓకేనా? నేనొచ్చేసి 30, 30 అయితే పెట్టుకుంటున్నాను. ఓకేనా? మీకెలాగా పెట్టుకోవాలనిపిస్తే అలాగైతే పెట్టేసుకోండి. కానీ 20 పైన ఎక్కువ 20 కన్నా ఎక్కువనైతే పెట్టేసుకోండి. ఓకేనా? 20 కన్నా ఎక్కువ పెట్టేసుకున్న తర్వాత సైడ్‌కొచ్చేసి రైట్ ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత అలాగనే కొద్దిగా సైడ్‌కి రండి. ఓకేనా? కొద్దిగా సైడ్‌కొచ్చిన తర్వాత కింద ఫాంట్ ఆప్షన్ అయితే ఉంటది. ఈ ఫాంట్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఫాంట్ ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత పైన మై ఫాంట్‌లోకెళ్ళండి. మై ఫాంట్‌లోకెళ్ళిన తర్వాత ఈ ఫాంట్ గిట మీకైతే వీడియో లాస్ట్‌లో చెప్తాను. ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన ప్రతి ఒక్క మెటీరియల్ అనేది మీరు ఎలాగ డౌన్‌లోడ్ చేసుకోవాలో నేనొచ్చేసి వీడియో లాస్ట్‌లో చెప్తాను. మీరైతే వీడియోనొచ్చేసి ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియోనొచ్చేసి తప్పకుండా లైక్ అయితే చేయండి. ఓకేనా? ఈ ఫాంట్‌నైతే మీరైతే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా? ఈ ఫాంట్‌ని యాడ్ చేసుకున్న తర్వాత ఓకే పైన ట్యాప్ ఇవ్వండి. ఓకే పైన ట్యాప్ ఇస్తే చూడండి మనకైతే టెక్స్ట్‌కైతే వండర్‌ఫుల్‌గా అయితే సెట్ అయిపోతది. ఇలాగ సెట్ చేసుకున్న తర్వాత కొద్దిగా ముందుకు రండి ఫ్రెండ్స్. ఓకేనా? కొద్దిగా ముందుకొచ్చేసిన తర్వాత కింద కలర్ ఆప్షన్ ఉంటది. దీంట్లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత కొద్దిగా పైనకనండి. కొద్దిగా పైనకన్న తర్వాత రైట్ సైడ్‌లో వచ్చేసి మనకైతే ప్లస్ ఐకాన్ అయితే ఉంటది. దీనిపైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? ట్యాప్ ఇచ్చిన తర్వాత చూడండి మనకైతే ఈ థర్డ్ ఆప్షన్ వచ్చేసి రైట్‌కైతే ఉంటుంది. దీన్నొచ్చేసి మీరైతే లెఫ్ట్‌కెట్టేసుకోండి. ఓకేనా? లెఫ్ట్‌కెట్టేసుకున్న తర్వాత కింద ఓకే పైన ట్యాప్ ఇవ్వండి. ఓకే పైన ట్యాప్ ఇచ్చిన తర్వాత కింద రైట్ పైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? ఇలాగ ట్యాప్ ఇచ్చిన తర్వాత కొద్దిగా సైడ్‌కి రండి. ఓకేనా? ఇలాగనే కొద్దిగా సైడ్‌కి రండి. కొద్దిగా సైడ్‌కొచ్చిన తర్వాత ఇక్కడొచ్చేసి మనకైతే రౌండ్ సర్కిల్ అయితే ఉంటుంది. దీన్నొచ్చేసి మీరైతే దీంట్లోకైతే వెళ్ళండి. ఓకేనా? దీంట్లోకెళ్ళిన తర్వాత దీన్నైతే ఆన్ అయితే చేసుకోండి. ఓకేనా? ఆన్ చేసుకున్న తర్వాత కొద్దిగా పైనకనండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇలాగ కొద్దిగా పైనకనండి. కొద్దిగా పైనకన్న తర్వాత ఇలాగనే కొద్దిగా సైడ్‌కనండి. కొద్దిగా సైడ్‌కన్న తర్వాత వచ్చేసి కలర్ వచ్చేసి బ్లాక్ అయితే ఉంటది. మీరొచ్చేసి వైట్ అయితే పెట్టేసుకోండి. ఓకేనా? వైట్ పెట్టేసుకున్న తర్వాత అలాగనే కొద్దిగా పైన కనండి. కొద్దిగా పైన కన్న తర్వాత చూడండి మనకొచ్చేసి కింద అయితే 4 అయితే ఉంటది. దీన్నొచ్చేసి 5 పెట్టేసుకోండి. ఓకేనా? 5 పెట్టేసుకున్న తర్వాత రైట్ సైడ్‌లో వచ్చేసి రైట్ పైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? ట్యాప్ ఇచ్చిన తర్వాత అలాగనే కొద్దిగా ముందుకు రండి. ఓకేనా? కొద్దిగా ముందుకొచ్చేసిన తర్వాత ఇక్కడ స్పేసింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది. దీంట్లోకెళ్ళండి. ఓకేనా? దీంట్లోకెళ్ళిన తర్వాత ఇదొచ్చేసి ఒక 3 లేదా 4 పెట్టేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? 4 పెట్టేసుకున్న తర్వాత రైట్ పైన ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత చూడండి ఇక్కడైతే మనకి టెక్స్ట్‌నైతే ఈ టెక్స్ట్‌ని ఇలాగైతే నొక్కి పట్టేసుకోండి. నొక్కి పట్టేసుకున్న తర్వాత మనకైతే లెఫ్ట్ సైడ్ అయితే చిన్న డాట్ అయితే ఉంటది. ఈ డాట్‌ని పట్టుకొని ఇలాగ పెద్దగా చేసుకోండి టెక్స్ట్‌ని.
ఓకేనా. పెద్దగా చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడైతే లెఫ్ట్‌కి అయితే పెట్టేసుకోండి. ఇలాగ లెఫ్ట్‌కి పెట్టేసుకున్న తర్వాత ముందుకు రండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇలాగ ముందుకు రండి. ముందుకొచ్చేసిన తర్వాత మనకైతే కాపీ ఆప్షన్ అయితే ఉంటది. దీనిపైన టచ్ చేయండి. ఓకేనా. దీనిపైన ట్యాప్ ఇస్తే మనకైతే ఇంకొక టెక్స్ట్ అయితే వస్తది. ఆ టెక్స్ట్ పైన క్లిక్ చేసి చూడండి ఆ ఫస్ట్ టెక్స్ట్ కింద ఇంకొక టెక్స్ట్ అయితే పెట్టేసుకోండి. ఓకేనా. ఇలాగ పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ కాపీ పైన ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇస్తే మనకైతే ఇలాగనే టెక్స్ట్ అయితే డబల్ అవుతుంటది. ఓకేనా. ఇప్పుడైతే ఇలాగనే ట్యాప్ ఇచ్చుకుంటా ఈ టెక్స్ట్‌నొచ్చేసి 4 లేదా 5 అయితే ఇలాగ టెక్స్ట్‌ని పెట్టేసుకోండి. ఓకేనా. కింద కాపీ పైన క్లిక్ చేయండి. సారీ, కాపీ పైన ట్యాప్ ఇచ్చిన తర్వాత చూడండి మనకైతే టెక్స్ట్ వస్తూనే ఉంటది. ఇలాగనే 4 లేదా 5 పెట్టేసుకోండి. ఓకేనా. నాకొచ్చేసి 5 అయితే వచ్చినాయి. మీరు టెక్స్ట్ చిన్నగానన్నా పెట్టేసుకోవచ్చు. లేదంటే పెద్దగైనా పెట్టేసుకోవచ్చు. అది మీ ఇష్టము. ఓకేనా. నేనొచ్చేసి 5 అయితే పెట్టుకున్నాను. ఓకేనా. ఇలాగ 5 పెట్టేసుకున్న తర్వాత రైట్ సైడ్‌లో పైన లేయర్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా. చూడండి రైట్ సైడ్‌లో పైన లేయర్ ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత ఇప్పుడొచ్చేసి ఫోటో అన్నిటికి లాక్ వేసుకోండి. లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాకొచ్చేసేయండి. బ్యాకొచ్చేసిన తర్వాత ఇప్పుడొచ్చేసి మీరైతే స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ ఇవ్వండి. ఓకేనా. డబుల్ ట్యాప్ ఇస్తే చూడండి బ్యాక్‌గ్రౌండ్ ఫోటో అయితే మొత్తానికి రెడీ అయిపోయింది. ఇప్పుడొచ్చేసి మీరు కింద థర్డ్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా ఫ్రెండ్స్. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా. వెళ్ళిన తర్వాత ఇప్పుడొచ్చేసి మీ ఫోటో యాడ్ చేసుకోండి. ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ కింద రైట్ పైన ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇస్తే చూడండి మనకైతే ఫోటో అయితే ఇలాగైతే యాడ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఫోటోకొచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ అయితే ఉండొద్దు. ఫోటోకి బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలనో నేనొచ్చేసి ఒక వీడియో అయితే తీశాను. ఆ వీడియో వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అని ఒక వీడియో అయితే ఉంటది. ఆ వీడియోని చూసి మీరైతే ఫోటోకి బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ ఫోటోకి బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. ఓకేనా. ఫోటోకి బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఫోటోని యాడ్ చేసుకోండి. ఓకేనా. ఫోటోని యాడ్ చేసుకున్న తర్వాత ఫోటోని ఇలాగ పెద్దగా చేసుకొని చూడండి మిడిల్‌లో అయితే పెట్టేసుకోండి. ఓకేనా. మిడిల్‌లో పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా సైడ్‌కి రండి. ఓకేనా ఫ్రెండ్స్. కొద్దిగా సైడ్‌కొచ్చిన తర్వాత మళ్ళీ రౌండ్ సర్కిల్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా. వెళ్ళిన తర్వాత దీన్నొచ్చేసి ఆన్ చేసుకోండి. ఓకేనా. ఆన్ చేసుకున్న తర్వాత కొద్దిగా పైన కనండి. కొద్దిగా పైన కన్న తర్వాత మనకైతే కింద రేడియేషన్ వచ్చేసి 2 అయితే ఉంటుంది. దీన్నొచ్చేసి 6 లేదా 7 పెట్టేసుకోండి. ఓకేనా. ఇలాగ పెట్టేసుకున్న తర్వాత రైట్ పైన ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కొద్దిగా సైడ్‌కి రండి ఫ్రెండ్స్. ఓకేనా. కొద్దిగా సైడ్‌కి రండి. కొద్దిగా సైడ్‌కొచ్చిన తర్వాత కలర్ ఫిల్టర్ ఆప్షన్ అయితే ఉంటది. కలర్ ఫిల్టర్ ఆప్షన్ అయితే ఉంటది. దాంట్లోకెళ్ళండి. ఓకేనా. వెళ్ళిన తర్వాత కొద్దిగా పైన కనండి. కొద్దిగా పైన కన్న తర్వాత చూడండి ఇక్కడ సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనకైతే 0 అయితే ఉంటుంది. దీన్నొచ్చేసి మీరైతే -100 పెట్టేసుకోండి. ఓకేనా. మొత్తం తగ్గించుకున్న తర్వాత రైట్ పైన ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత పైన లేయర్ ఆప్షన్‌లోకెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ ఫోటో గిట్ట మీరైతే లాక్ అయితే వేసుకోండి. ఓకేనా. ఈ ఫోటో గిట్ట లాక్ వేసుకున్న తర్వాత స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ ఇవ్వండి. డబుల్ ట్యాప్ ఇస్తే చూడండి ఫోటో ఎడిటింగ్ అయితే మొత్తానికి రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్ ఇప్పుడొచ్చేసి మనమైతే ఫోటోనైతే సేవ్ అయితే చేసుకోవాలి. చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో పైన మెమరీ కార్డ్ సింబల్ అయితే ఉంటది పైన. చూడండి దీనిపైన ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత సెకండ్ దానిపైన సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద డిఫాల్ట్‌లోకెళ్ళండి. వెరీ హై పెట్టేసుకోండి. ఓకేనా. వెరీ హై పెట్టేసుకున్న తర్వాత కింద సేవ్ పైన ట్యాప్ ఇస్తే ఈ ఫోటో అనేది మీ ఫోటోలలోకైతే వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ ఫోటోస్ గానీ, పీఎన్‌జీస్ గానీ మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో డౌన్‌లోడ్ లింక్ అని ఒక వీడియో అయితే కనిపిస్తది. ఆ వీడియో పైన క్లిక్ చేసి మీరైతే డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ అలాగనే మన ఛానల్‌కి కొత్తగొస్తే చూడండి ఇక్కడ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటది. దానిపైన ట్యాప్ ఇచ్చి మన ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. ఫ్రెండ్స్ మీకేమైనా డౌట్ ఉంటే అలాగనే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మీకు ఎడిటింగ్ పట్ల ఏదైనా ప్రాబ్లం ఉంటే చూడండి ఇక్కడ వచ్చేసి ఒక నెంబర్ అయితే ఉంటది. ఫ్రెండ్స్ ఆ నెంబర్ వచ్చేసి నాదే. ఆ నెంబర్‌కి వచ్చేసి మీరైతే కాంటాక్ట్ అయితే అవ్వండి. మీకు ఎలాంటి ఎడిటింగ్ కావాలన్నా నేనైతే రెడీ చేస్తాను. ఓకేనా. మన ఛానల్‌కి వచ్చేసి తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.